వెల్కమ్ టు జిసిఆర్ కాలనీ ప్రైమ్ టైమ్ న్యూస్. నేను మీ లిల్లీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సింగ్ నగర్ ఫ్లైఓవర్ ట్రాఫిక్ సమస్యపై వివిధ రాజకీయ పక్షాలు లతోపాటు జిసిఆర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ చేసిన కృషికి ఫలితంగా రెండో ఫ్లైఓవర్ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టినందుకు జిసిఆర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వారు ప్రభుత్వానికి ధన్యవాదములు తెలిపారు. త్వరితగతిన రెండో ఫ్లైఓవర్ నిర్మించి సింగినగర్ ప్రాంత ప్రజల ట్రాఫిక్ సమస్యను పరిష్కరించవలసిందిగా జిసిఆర్ కాలనీ వాసులు ప్రభుత్వాన్ని కోరుచున్నారు. ఇప్పుడు అందుతున్న బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. సింగనగర్ ఫ్లైఓవర్ మీద ట్రాఫిక్ జామ్ బాగా ఎక్కువగా ఉంది. జిసిఆర్ కాలనీ ప్రైమ్ టైమ్ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. శ్రీ జోష్నిక లక్ష్మీ టింబర్ డిపో అండ్ ఫర్నిచర్. మా వద్ద ఇండియన్ టేకు, మద్ది, వేప మొదలగు రకాలు మీకు కావలసిన అన్ని రకముల సైజులలో సరసమైన ధరలకే లభించును. మీ కలల సౌధానికి కావలసిన కలపకి ఏకైక చిరునామా శ్రీ జోష్నిక లక్ష్మీ టింబర్స్, కొత్త ఆటో నగర్, కానూరు, విజయవాడ. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9494941905. శ్రీ మణిద్వీప స్టోర్స్. మా వద్ద మీకు కావలసిన అన్ని రకముల నాణ్యమైన పచారీ సరుకులు హోల్సేల్ ధరలకే రిటైల్ గా అమ్మబడును. ఇంకా మా వద్ద విజయ డైరీ వారి పాలు మరియు పాల పదార్థములు కూడా లభించును. మీ ఆర్డర్స్ వాట్సాప్ ద్వారా పంపినచో హోమ్ డెలివరీ సదుపాయం కూడా కలదు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9553199947. మా అడ్రస్ మణిద్వీప స్టోర్స్, గున్నవారి వీధి, జిసిఆర్ కాలనీ, నందమూరి నగర్, విజయవాడ. అన్నా చెల్లెళ్ల అనుబంధాన్ని తెలిపే పండుగ రాఖీ పండుగ. అదే రాఖీ మీద మీ అన్నయ్య ఫోటోనో లేదా తమ్ముడు ఫోటోనో ఉంటే చూడటానికి చాలా బాగుంటుంది కదూ. కాబట్టి మీకు కూడా ఇటువంటి కస్టమైజ్డ్ రాఖీలు కావాలంటే సంప్రదించండి. శ్రీ మణిద్వీప స్టోర్స్. గమనిక: ఫోటో రాకేష్ కావలసినచో కనీసం 2 వారాల ముందు ఆర్డర్ ఇవ్వవలెను. జిసిఆర్ కాలనీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి తిరిగి స్వాగతం. మన ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు నుంచి ఓటర్ల జాబితా పరిశీలనకు బూతు లెవెల్ ఆఫీసర్లు ప్రతి ఇంటికి రానున్నారు. ఈ కార్యక్రమం ఆగస్టు 21 వరకు కొనసాగుతుందని, మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే ఇప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చని మరియు జనవరి 2024 కల్లా 18 ఏళ్లు నిండేవారు కూడా కొత్త ఓటరుగా నమోదు చేసుకోవచ్చని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని జిసిఆర్ కాలనీ ప్రెసిడెంట్ గుంతక చంద్రశేఖర్ గారు మన జిసిఆర్ కాలనీ వాసులు కూడా ఓటర్ నమోదు కార్యక్రమాన్ని చక్కగా వినియోగించుకుని మన కాలనీలోకి మార్చుకోవాల్సిన ఓటర్లు ఎవరైనా ఉంటే త్వరితగతిన ఇప్పుడు మార్చుకునే వెసులుబాటు ఉందని మరియు కొత్త ఓటర్లు కూడా నమోదు కార్యక్రమం ఇప్పుడు చేస్తే ఖచ్చితంగా రాబోయే జనవరి కల్లా కొత్త ఓటర్ లిస్టులో పేర్లు వస్తాయని, ఇది మనకు రాబోయే ఎన్నికల్లో మంచి నాయకుల్ని ఎన్నుకుని మన కాలనీని మరింత అభివృద్ధి చేసుకునే దానికి ఎంత ఘనత పడుతుందని తెలిపారు. మన జిసిఆర్ కాలనీ నివాసితులందరికీ నమస్కారం. గవర్నమెంట్ వాటర్ నమోదు ప్రక్రియని ఆగస్టు 21 వరకు నిర్వహిస్తూ ఉన్నారు. ఇంటింటికి కూడా బూత్ లెవెల్ ఆఫీసర్స్ వస్తారు. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు కూడా మన కాలనీలో ఉన్నటువంటి ప్రతి కుటుంబీకుడు కూడా ఇక్కడ ఓటు నమోదు చేయించుకోవాలి. మీరు వేరే చోట ఉన్నట్టయితే దాన్ని ఇక్కడ మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. కంపల్సరీ ఇక్కడ ఓటుగా నమోదు చేసుకోండి. అదేవిధంగా 18 సంవత్సరాలు పైబడే వాళ్ళు, అంటే జనవరి 1లో 2024 జనవరి 1లో 18 సంవత్సరాలు పూర్తి వాళ్ళు కూడా ఇప్పుడే ఓటర్గా నమోదు చేసుకుంటే వాళ్ళకు కూడా ఓటు వస్తుంది. కాబట్టి ప్రతి కుటుంబ సభ్యుడికి కూడా కొత్త ఓటర్ కానీ ఇళ్ళు మారి వచ్చిన వాళ్ళు కానీ అందరూ కూడా ఓటర్ నమోదు చేసుకోవడానికి అవకాశం. మన జిసిఆర్ కాలనీలో బూత్ లెవెల్ ఆఫీసర్గా దక్షిణ పక్క 10 రోడ్లకి పురందర్ గారు, అదేవిధంగా ఉత్తరం పక్క 10 రోడ్లకి మాధవి గారు బూత్ లెవెల్ ఆఫీసర్ ఉన్నారు. అదేవిధంగా ఉప్పలపాటి సీతారామరాజు వీధికి కూడా మాధవి గారే, గుండపు మాణిక్యాలరావు వీధికి కూడా బూత్ లెవెల్ ఆఫీసర్గా మాధవి గారు ఉంటారు. ఈ యొక్క ప్రోగ్రామ్ సంబంధించి మీకు ఏమన్నా అనుమానం ఉన్నట్టయితే మన జిసిఆర్ కాలనీ జాయింట్ ట్రెజరర్ మా బామర్ది గద్దగుటి వేణుగోపాల్ని సంప్రదించవచ్చు. అదేవిధంగా మన కార్యవర్గ సభ్యులు ఎవరు సంప్రదించారే లేదు మన వాట్సాప్ గ్రూప్లో మీరు తెలిపినట్టయితే
మీకు ఆ ఓటు రావడం కోసం, వాళ్ళు రావడం కోసం, పర్యవేక్షణ చేయడం కోసం ఈ నెలంతా కూడా మనం జాగ్రత్తగా కేర్దిస్తున్నాం. ఎందుకంటే ఓటు మన హక్కు, మనం దాన్ని వినియోగించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఓటు కంపల్సరీ నమోదు చేసుకోవాలి. ఎందుకంటే ఈ సమాజంలో ఏ ప్రభుత్వం ఉండాలి, మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అన్నది ఓటర్గా మనం డిసైడ్ చేయాలి. కాబట్టి ఓటు హక్కును వినియోగపరచుకోవద్దు. చదువుకున్న వాళ్ళు ఓటు వేయట్లేదు, అబోవ్ మధ్యతరగతి వారందరూ ఓటుకు రావట్లేదు అనేటువంటి భావం నుంచి మన జీసీఆర్ కాలం నుంచి ప్రతి కుటుంబం నుంచి కూడా ఓటు నమోదు అవ్వాలంటే ముందు ఓటర్గా మనం నమోదు అవ్వాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుందాం. జీసీఆర్ కాలనీ ప్రెసిడెంట్ శ్రీ గుండపు చంద్రశేఖర్ గారు తన కుటుంబ సమేతంగా కోటప్పకొండ, పెంచలకోన మరియు అరుణాచలంలోని అగ్నిలింగంని దర్శనం చేసుకుని అరుణాచలగిరి ప్రదక్షిణ కూడా చేశారు. ఆ గిరి ప్రదక్షిణ చేసే సమయంలో టోపీ అమ్మను కూడా వారు కలవడం జరిగింది. జీసీఆర్ కాలనీ వాసులు అందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈరోజు జూలై 21, 2023 తేదీన శుక్రవారం ఉదయం 6 గంటలకు మన జీసీఆర్ కాలనీ వాసులు నగరవనంకు వాకింగ్కు వెళ్లారు. ఈ కార్యక్రమంలో గుండపు చంద్రశేఖర్, సిద్దాబత్తుని హరికృష్ణ కుమార్, గున్నా భవానీ శంకర్, కూచిభోట్ల మోహన్, దుర్గా కళాధర్, ఉప్పలపాటి శివరామరాజు, దోమతోటి విజయసారథి, నేమాల శ్రీనివాస్, ఎంఎస్పి శ్రీనివాస్, చలంచర్ల శివాజీ, తొండపి రమణ, మచ్చ రమణ, ఆకుల రామ్మోహన్ రావు, లింగం శ్యామలరావు, సిందే వీర వెంకటేశ్వరరావు, మచ్చ సుజాత మరియు ఈ రోజు కొత్తగా కూచిభోట్ల వైష్ణవి, నుదురుమాటి దుర్గా, మురహరి మరియు మల్లంపల్లి హరిప్రియ తదితరులు పాల్గొన్నారు. మల్లంపల్లి హరిప్రియ గారికి స్పెషల్ హాయ్. దట్స్ ఆల్ ఫర్ టుడే. థాంక్ యూ ఫర్ వాచింగ్. I am signing off. Me Lily.